ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములు, దేవాది దేవుని దీవెనలండి. మనము ఈరోజు మన ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే విధానం గురించి మాట్లాడుకున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనము, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలోను దేవుని రాజమార్గము సరళము చేయడి. మా దేవుని మార్గమును సరళం చేయడి అంటే ప్రభు మరి తన ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతుంటే, యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. యెహోవా మన దేవుడు మనల్ని చూడాలంటే మనము ఆయన యొక్క ప్రభావ మహాత్యాన్ని బట్టి మనం కాలిపోకుండా ఉండాలంటే, మరి మన పాపముల చేత మనం పట్టబడిన వారమై, మనము మన యొక్క ఆత్మీయ స్థితిలో మెరుగుపరచబడిన వారమై ఆయన రావటానికి, ఆయన రిసీవ్ చేసుకోవటానికి మనం యోగ్యమైన స్థితిలో ఉండాలని ప్రభు యొక్క కోరిక. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వస్తున్నాను కనుక మార్గాన్ని సిద్ధపరచండి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళం చేయడు అన్నాడు. ఎడారి లాంటి మన బ్రతుకులు, మరి నీరు లేని మరి ఎడారి అంటే నీళ్ళు అసలు ఉండవు కదండి, అంత డ్రై, అంతా కూడా ఇసుకతో నిండి ఉంటది. అక్కడక్కడ మరి చిన్న మరి ఎక్కడన్నా మరి కొంచెం నీళ్లు దొరికిన వాటితో మరి ప్రయాణం అంతట్లో కూడా వాళ్ళు మరి నీళ్లు లేని పరిస్థితుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. నీరు అనేది పరిశుద్ధాత్మని యొక్క మరి యొక్క గురుతు. కాబట్టి అటువంటి స్థితిలో వాళ్ళు మనకి ప్రభు ఏం చెప్తున్నాడు, ఎడారిలో కూడా దేవునికి రాజమార్గము సరళం చేయమంటున్నాడు. ఆయనకి ఒక మార్గం ఏర్పరచండి. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఆయన కొరకు మనం ఎదురు చూసి మనం చూసినట్లయితే మనం ఖచ్చితంగా మనం ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాం. కానీ ఆయన అంటున్నాడు, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అంటున్నారు. ఎక్కడ మార్కు సువార్త 1:2 అంటున్నారు అన్నమాట. మరి ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడి, అరణ్యంలో కేక వేయుచున్న ఒక నిశ్శబ్దం. అంటే యోహాను గారు ప్రభు యొక్క మొదటి రాకడకు ముందుగా ఆయనను ప్రభు ఏర్పరచుకుని, ఆయనకంటే 6 నెలల ముందుగా మరి పుట్టినటువంటి అంటే బైబిల్ ప్రకారం మనం చూస్తున్నట్లయితే మరి ఆయన ఒక 6 నెలల ముందుగా పుట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఆయన ద్వారా మరి ప్రభు ఆయన ఏర్పరచుకుని, ఇదిగో ఇలా ఒక ఆయన వస్తారు, నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన చెప్పులు వారిని కూడా విప్పటాకంటే చెప్పులను విప్పటానికి కూడా నాకు యోగ్యత లేదు, కానీ ఆయన వస్తాడు, ఆయన వచ్చి మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడని ఆయన మొదటి రాకడకు చాలా సిద్ధపరిచాడు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఏంటి, భూదిగంతాల వరకు మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అంటున్నాడు. అంటే ఆ పని మనకిచ్చాడు. ప్రతి విశ్వాసికి ఆయన ఇచ్చినట్టు మార్గం ఏంటంటే ఆయనకు మార్గం సిద్ధపరచడం, ప్రతి వాళ్ళకి ఈ సువార్తను పంపించటం, వారిని సిద్ధపరచటం, వారి యొక్క ఉన్నటువంటి ఆ తప్పుడు మార్గాల్లోండి వాళ్ళని ప్రభు వైపు మళ్లించటం. అది కూడా మన జీవితం వేరేలాగుండి ఇతరులకు మాత్రమే చెప్పటం కాదు, మనం కూడా ఆ యొక్క పరిస్థితిలో మనము నిలబడి, మనం ఇదిగో ఈ విధంగా నాకు ప్రభు చేశాడు, ఆయన మరి ఆయన నాతో మాట్లాడిన, ఆయన చేసింది మీరు రండి చూడండి అంటుంది ఆవిడ. ఎందుకు? ఆవిడలో మార్పును తీసుకొచ్చాడు దేవుడు. ఒకప్పుడు తను పాపిగా బతికినప్పటికీ ప్రభువుని కలిసిన తర్వాత ఆ సమరయ స్త్రీ తన పూర్తి జీవితం మారిపోయి, మరి తనొక్క తాన్నే మరి ఆ రక్షణలో ఉండటం ఇష్టపడే పరిస్థితి కాకుండా ఆవిడ ఊరందరినీ తీసుకొచ్చింది, ప్రభువుకు పరిచయం చేసింది. అంటే అలాగా ఈ రెండో రాకడలో ప్రభువు రాకడ సమీపంగా ఉందని తెలిసిన మనము ఒక విశ్వాసిగా మనం ప్రభు రాకడకు సిద్ధపరచాలి, ప్రభు మార్గాలను సిద్ధపరచాలి. ఇంకనూ మనం రేజీగా ఉండి మనం ఇదిగో వంక అదో వంక, అయ్యో ఈ పరిస్థితుల్లో వాళ్ళు వినరు, లేకపోతే వాళ్ళు వినరు వీళ్ళు వినరు అని మనం వంకలు చెప్పే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మోషే గారు కూడా అట్లాగే ఎన్నో వంకలు చెప్పాడు. నా ప్రజలను తీసుకురమ్మంటే భయపడిపోయి అక్కడికి వెళ్తే ఎట్లా ప్రభా, అట్లా ప్రభా, నాకు ఇష్టం లేదు ప్రభా, నేను నోటి మాంద్యం గలవాడినయ్యా, అది అయ్యా ఇదయ్యా అని చెప్తుండ్రే ప్రభు అతన్ని బలపరిచి అతనితో చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ కొరకు నీకు ఏదో ఏర్పడతాను. అంటే మనకు కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఆత్మీయంగా సిద్ధపరుస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. కానీ పిరికితనంతో వెనక్కి వెళ్ళిపోయినట్లయితే
పిరికితన వారికి పరలోకంలో స్థానం లేదని ప్రకటన గ్రంథంలో రాయబడింది. పిరికి వారు దానిలో ప్రవేశింపరట. కాబట్టి అటువంటి స్థితిలోకి మనం వెళ్ళకుండాన్నట్లు మనము ప్రతి విషయంలో కూడా మనము ధైర్యంగా ప్రభు ఉన్నాడు నాకు, మా ప్రభు గొప్ప దేవుడు, ఈ విధంగా నాకు నా జీవితాన్ని మార్చిన దేవుడు, నేను ఆయన యొక్క మరి ఆయన నాలోకి వచ్చిన తర్వాత నా జీవితం ఇలా మారిపోయిందని మనము మాదిరికరంగా ఇతరులకు చెబుతూ మరి అనేకులకు మరి ఒక మాదిరికరంగా ఉండి, ఇదిగో చూసావా వీరి జీవితం ఎంత బాగా అయింది, ఇదివరకు ఈవిడ ఎట్లా మాట్లాడేది, లేకపోతే ఈవిడ ఇదివరకు ఇలా చేసేది అలా చేసేది, ఇదివరకు ఇలా అసూయ ఉండేది, ఇప్పుడు ప్రభు వచ్చిన తర్వాత వీళ్ళలో ఇంత మార్పు చూశానని మనుషులు మనలను చూచి పరలోకమందున తండ్రిని మహింపరిచేలాగిన మన జీవితం మార్పును ఇతరులకు కనపరచమంటున్నాడు. మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనియండి అంటున్నాడు ప్రభు. కాబట్టి మన వెలుగును ఏ విధంగా ప్రకాశింపచేస్తామో, మనలోనికి వచ్చిన వెలుగు మనలో నుండి బయటికి ప్రసరింపచేసేలాగా మన జీవితం ఉండాలని మన ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధపరచడమే కాకుండా ఈ అరణ్యం లాంటి మరి ఎడారి లాంటి మరి ప్రదేశాల్లో మరి అక్కడ ఏమీ లేని పరిస్థితుల్లో మరి అక్కడ ఏమి ముళ్ళు ఉన్నాయో, ఏమి ఉన్నాయో, ఏమి అడ్డంగా ఉన్నాయో ప్రభుకి ఆ ఇష్టం లేని ఏమున్నాయో అవన్నీ చూసుకుని మనము ప్రతి విషయంలో కూడా మనము ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి మనము ఇతరులను నడిపించగలిగిన స్థితిలో ఉండాలి. ఈ దినాల్లో మరి సంఘానికి ఉన్నటువంటి మరి ప్రతి విధమైన శోధనను ఎరిగిన మనుషులు మనం ఈ విధంగా వస్తుందని ముందుగా దేవుడు రాయించి ఇచ్చాడు కూడా. కానీ ఇది క్షణికమైనదే. ఈ లోకంలో మనం ఉండే పరిస్థితి, మనం ఉన్న సమయం కూడా చాలా క్షణికమైనది. ఏ నిమిషంలో అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనం ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన గడియ సమీపంగా ఉంది. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని మనకు తెలుసు. మనం చెప్తాము, అందరికీ చెప్తాము, అన్ని విధాలుగా ప్రభు రాకడ ఉందని మనకి తెలిసినప్పటికీ దానికి అనుగుణంగా మనం ప్రవర్తించకపోతే, తగిన చర్యలు మనం తీసుకోకపోతే దాని తర్వాత నష్టపోయేది మనము, మన ఆత్మ నశించిపోతుంది. ఇప్పుడు పెద్ద వరద వస్తుందని ముందుగానే ఇక్కడ టీవీల్లో వాటిలో వాళ్ళు ఎంతగానో అనౌన్స్ చేస్తారు అనుకోండి. చేసినా కూడా మాట వినకుండా అట్లాగే స్టబర్న్ గా వారు ఆ యొక్క దానికి తగిన చర్యలు తీసుకునే మనుషులు ఏమవుతారండి, ఆ వరదలోనో ఏ తుఫాన్లోనో కొట్టుకుపోతారు, వాళ్ళ జీవితాలు నశించిపోతా ఉంటాయి. మరి ప్రభు ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి మనకు ఎన్నో రకాలుగా ఇదిగో ఈ ఫలానప్పుడు ఇలా వస్తుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని మనకు అన్ని విధాల రాకడ యొక్క సూచనలని మనము చూపించిన దేవాది దేవుడు మరి త్వరలో రానే ఉన్నాడని తెలిసినప్పుడు మనం ఏం చేయాలా? అసలు మనము దీనికి యోగ్యులం కాము, మనమే అన్యజనులం, మనం ఇశ్రాయేల్ జనాంగంలో లేని వారము, వాళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగము. దేవుడు అంటున్నాడు వాళ్ళని మిమ్మల్ని ఎడవను, మిమ్మల్ని ఎడబాయను అంటున్నాడు. వాళ్ళు ఎన్నిసార్లు తప్పులు చేశారు, ఎన్నిసార్లు మళ్ళీ క్షమించి మన ప్రభు దగ్గరకు వచ్చారు, ఎన్నో సార్లు మరి అన్ని జనుల చేత పట్టబడ్డారు, మరి బాధలు పడ్డారు. నిజంగా మనం హిస్టరీ అంతా చూసినట్లయితే జూయిష్ కానీ ఇశ్రాయేలీలు కానీ వాడి పడిన పాటలు మనము ప్రతిది కూడా తెలుసుకోవచ్చు. వారు అనేక సార్లు ఇతరులకు దాసులుగాను దాసిరాండ్రగాను అమ్మబడ్డారు కూడా. మరి వాళ్ళని ఎంతగా హింసించారో ఆ హిట్లర్ అనే ఆయన జర్మనీలో మరి వాళ్ళని ఎంతగా హింసించారో మన హిస్టరీలు అన్ని చూస్తే మరి అంతగా శ్రమల పాలైనటువంటి మనుషులు. ఎందుకంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము. వాళ్ళే కాదు, మనకు కూడా దేవుడు తన రక్తం ద్వారా మనల్ని కొన్నప్పుడు మన అంత విలువైనటువంటి మన జీవితం గురించి మరి సాతానుడికి చాలా మరి అసూయ. ఎందుకంటే వీళ్ళ కోసం తన ప్రాణం అర్పించాడా అనేసి, నేను చిన్న తప్పు చేస్తాను, నా చిన్న తప్పుకి నన్ను క్షమించకుండా ఆయన నరకానికి పంపించేశాడు కదా, మరి నన్ను నాకు చెందని మా యొక్క గొప్పతనం వీళ్ళకి ఎందుకు చెందాలని దుష్టుడు అనుక్షణము మరి మనల్ని ఏ విధంగా పడద్రోయాలా, ఏ విధంగా చేయాలా, ఏ విధంగా ప్రభు నుండి దూరపరచాలా అని వాడు చేస్తున్న ప్రతి తలంపుకు అనుగుణంగా మనం నడుచుకుని మనము దేవుణ్ణి దుఃఖపెట్టే స్థితిలో ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మనము తెలివి కలిగి ఇప్పుడు ప్రవర్తించకపోతే
మనం తెలివి కలిగి ఈ కష్టాలకి వాటికి బానిసలం అయిపోయి మరి ఆ విధంగా మనం ఆ కష్టాల నుండి బయటపడతామా అంటే బయటపడే పరిస్థితి లేదు. అయినప్పటికీ మనం ప్రభువుని గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ లోకము విడిచిన వెంటనే మనం తిన్నగా వెళ్ళేది పాద సన్నిధికి వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి మనం ఈ రాకడ సమీపంగా ఉంది. ఏ నిమిషంలోనైనా సంఘము ఎత్తబడేటువంటి పరిస్థితిలో మనం ఉండగా మనము ఈ దినాల్లో ఏం చేస్తున్నాము? నిజంగా సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనం సిద్ధపడకపోతే నష్టపోయేది మనము, మన ఆత్మలు. ఒకసారి ఆలోచించుకుందాం. 7 ఏండ్ల శ్రమకు ముందుగానే కొంత సంఘము సిద్ధపాటుగా ఉన్న సంఘం ఎత్తబడుతుందని వాక్యంలో ఉంది. అలా ఎత్తబడిన తర్వాత 7 ఏండ్లలో కూడా చాలా మంది మారుతారు. చాలా మంది ఎన్ని కష్టాలున్నా కూడా కష్టాలకు ఓర్చుకుని వారు ప్రభు వైపు తిరిగి చూచేటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు కూడా 7 ఏండ్ల శ్రమలో ఎత్తబడతారు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. కాబట్టి ఈ అన్ని కూడా మనకు ముందుగానే తెలుసు. బైబిల్ చదువుతాము. అనేక మంది బోధకులు మనకు బోధిస్తూ ఉన్నారు. అన్ని చెప్తున్నారు. ఇదిగో ఇది ఈ సమయంలో ఇలా ఉంటది, ఈ విధంగా మరి అక్రమం విస్తరిస్తుంది అని మన వాక్యంలో మనకు చెప్పబడుతుంది. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాము? ఆ యొక్క పరిస్థితిని అక్రమం విస్తరించే దినాల్లో ఉన్నప్పటికీ కూడా మనము దాని యొక్క పర్యవసానాన్ని మనం గుర్తించలేనటువంటి అయోమయ స్థితిలో ఉంటున్నాం మనం. కాబట్టి అటువంటి కాకుండా మనము ఈ యొక్క కాలాంతంలో మనము మన ప్రభు చెప్పాడు కాబట్టి ఇది అని. ఇప్పుడు పరీక్షలో ఏదైనా ఎగ్జామ్ లో మనకి ఏదైనా చెప్పారనుకోండి, మరి మా టీచర్ చెప్పింది ఇది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ కి ఇది ఆన్సర్ ఇది అని ఎట్లాగైతే మనము చేస్తామో, మన జీవితం యొక్క అంతంలో ఉన్న మనము ఈ యొక్క యుగాంతంలో వరకు వస్తున్న మనము ప్రతి విషయంలో ప్రభు ఏం చెప్పాడో, ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నారు. ఆయన చెప్పిందే మనం చేయాలా. చేయగలిగిన స్థితిలో మనం ఉండగలగాల. ఉండి ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేయగలిగినట్లయితే మనం ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క రాకడలో ఎత్తబట్టకు మార్గాన్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. ప్రభు మన జీవితంలోకి వెలుగులోకి వచ్చి మనల్ని తీసుకువెళ్ళటానికి సరైన మార్గాన్ని సిద్ధపరుస్తున్నాం అన్నమాట. ఆ సిద్ధపరిచే పనిని కూడా దేవుడు మనకి ఒక విశ్వాసకు దయచేస్తున్నాడని మనం గ్రహించాలి. అదే కాకుండా మన ప్రవర్తన అంతట్లోనూ ఆయన అధికారానికి ఒప్పుకోవాలట. సామెతల గ్రంథంలో ఉంది, 3వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా. ఆయన మన ప్రవర్తనలో ప్రతిది కూడా ఆయన అధికారం. ఆయన ఏం చెప్పాడు? ఇది చేయమన్నాడా? ఇలా చేయమన్నాడా? ఇది చేద్దాం. అలాగే మరి ఆయన ఇలా నడవమన్నాడా? ఈ విధంగా ఇతరులను ప్రేమించమన్నాడా? ఈ విధంగా నా కొరకు మీరు చేయండి అన్నాడా? ఈ శ్రమలు వస్తాయి మీరు సహించండి అన్నాడా? శ్రమల్లో నేను మీతో ఉంటానన్నాడా? ప్రతిది కూడా మనం ఆయన చెప్పింది చేస్తేనే మనకు ఆ సహాయం ఏంటో అందుతుంది. ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకి ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా మాల్స్ లో. మరి ఆటోమేటిక్ డోర్స్ దూరం నుండి చూసినంతసేపు అవి క్లోజ్ గానే ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే సమీపంగా వస్తామో అప్పుడు అవి ఆ యొక్క సెన్సార్ దాని ద్వారా అవి ఓపెన్ అవుతాయి. ప్రతిది కూడా అంతే. దేవుడు చెప్పినట్లుగా మనం చేసినట్లయితే మనం ఎదుట ఉన్న ద్వారాలు ఓపెన్ అయ్యి మరింత సమీపంగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభులోనికి వచ్చి మనం జీవించగలము. ప్రభు యొక్క రక్షణలోనికి రాగలము. ఆయన రెక్కల చాటుకు మనం రాగలము. ఆయన రెక్కలలో మనము భద్రపరచబడగలం అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం మరి ఏం చేస్తున్నాము? మనం ఇది ఇంకా సమయం లేదు. ప్రభు చెప్తున్నాడు, సమయం ఉండగానే మీరు మేలుకోమంటున్నాడు. సమయం ఉండగానే మీరు జాగ్రత్తగా మరి చూడండి, నిద్రపోకండి, ఇది నిద్రపోయే సమయం కాదు అని చెప్తున్నాడు. మనం ఏ విధమైనటువంటి నిద్రపోతున్నాము? ఆత్మీయమైన నిద్రలో ఉన్నామా? పరిస్థితులు చుట్టూ ఉన్న వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నామా? లేకపోతే ఈ ఏంటి క్రైస్తవులకి ఇటువంటి శ్రమలు వస్తున్నాయి కాబట్టి మనం దాక్కుని ఉందామని అనుకుంటున్నామా? అదేం కాదండి. అలాగని వాళ్ళ ముందు వెళ్ళిపోయి ఏదో చెప్పేమని కాదు. కానీ నీ ఆత్మ యొక్క మరి బాధ్యత దేవుడు నీకే ఇచ్చాడు. కాబట్టి మన ఆత్మను ఏ విధంగా ఈ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా రక్షించుకోవాలనేది మన ఆత్మల విషయమైన భారాన్ని కలిగిన వారమై మనం ఉండాలని ప్రభు మరి ఒకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు.
కాబట్టి నేనే క్రీస్తుని, నేనే ఇది, నేనే అది అని చెప్పేవాళ్ళు ఈ దినాల్లో బోల్డంత మంది వస్తారట. కానీ ఏది మా క్రీస్తో ఏది కాదో అని తెలుసుకోవాలంటే కూడా మనం ఈ వాక్య గ్రంథంలో మరి ప్రభు చెప్పింది మన ప్రతిదీ మనం విన్నట్లయితే ప్రభు యొక్క మార్గాన్ని మనం చూడగలుగుతాము. ప్రభు ఎవరో మనం గ్రహించగలటువంటి ఆత్మీయ సహాయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనేకమైనటువంటి యుద్ధాల గురించి వింటున్నాము, భూకంపాల గురించి వింటున్నాము. నిన్న కూడా ఇక్కడ జపాన్లో పెద్ద భూకంపం వచ్చిందంట. అంటే ఇవన్నీ వస్తాయి, మరీ అంతం రాదు. కానీ ఈ సమయంలో మనము సంఘము ఎత్తబడే సమయం అన్నమాట. ఇది అయిన తర్వాత 7 ఏళ్ల శ్రమ అయిన తర్వాత రెండోసారి ప్రభు రానయ్యన్నారు. వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీటన్నిటికీ కూడా మనం తప్పించుకుంటా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు బాగా చదివే అమ్మాయి ఉందనుకోండి, బాగా చదివే అబ్బాయి అన్నాడు అనుకోండి, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టపడతారు. కష్టపడి ఏదైనా సరే నాకు 100/100 రావాలనుకుంటారు. అలాగని ఆ క్లాస్లో వాళ్ళందరికీ 100/100 రావు. కొంతమందికి 90 వస్తాయి, కొంతమందికి 80 వస్తాయి, కొంతమందికి 70 వస్తాయి. అసలు పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే క్రైస్తత్వంలో కూడా మనకు చాలా రకాలైనటువంటి అంతస్తులు ఉన్నాయి. ఏ అంతస్తుకు మనం సిద్ధపడుతున్నాం? ఇది సమయం ఇచ్చాడు కదా మనకు. మరి ఎగ్జామ్కి ముందు ప్రిపరేషన్ ఇస్తారు, మనకి టైం ఇస్తారు. ఆ సమయంలో మనం సిద్ధపడాలి. సిద్ధపడినప్పుడు మనం ఏ విధంగా మనం మన ఎస్టిమేషన్ వేసుకుని సిద్ధపడతాము. నేను 100/100 అనుకున్నప్పుడు కనీసం 90 అన్నా వస్తాయి కదా. అదేవిధంగా మన ఆత్మలో రాకడకు ప్రభు వస్తున్నాడు. ఈ నిమిషంలో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోగలిగితే నేను ఎక్కడ ఉంటాను? నా స్థితి ఏంటి? ఏ స్థితిలో ఏ అంతస్తుకు నేను సిద్ధపడి ఉన్నాను? నేను రాకడలో ఎత్తబడగలిగిన స్థితిలో ఎక్కడున్నాను నేను అని మనల్ని మనం పరీక్షించుకుని మనం రాకడకు సిద్ధపడగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు మన దీపాలు ఆరిపోవు, మన ఆత్మలో ఆరిపోయే స్థితిలో ఉండవు. కాబట్టి మన ఆత్మ ఎప్పుడు రెడీగా ఉంటుంది, మెలకుగా ఉంటుంది. ఈ నిమిషంలో వస్తాడు ప్రభు అని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండేటువంటి స్థితిలో మనము ఉండగలుగుతాం అనమాట. కనుక మన హృదయము మరి ఆయన వెలుగుతో నింపుకుని మనలో నుండి వచ్చేటువంటి ఆ వెలుగు చేత అనేకులను రక్షించగలిగిన బాధ్యత కూడా మనదైనా. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమయం చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మరి నీతిమంతుడిగానే ఉండనిమ్ము, మరి అవిశ్వాసిగానే ఉండనిమ్ము అంటున్నాడు. అంటే కృపాకాలము ముగిసిపోయే సమయంలో మనం ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క కృపను బట్టి ఎన్నాళ్ళు బతికున్నాము. పాపం చేసినా ఏం చేసినా కూడా ప్రభువా నన్ను క్షమించు అనగానే ప్రభు మనల్ని క్షమించే స్థితిలో మనం ఉన్నాము. కానీ ఇప్పుడు కృపకాలం ఆగిపోయిందంటే మనకు అటువంటి పరిస్థితి, అటువంటి తరుణం మనకు ఉండదు ఇంకా. కాబట్టి ఏ నిమిషంలో మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అన్నది మనకు తెలియదు. ఇప్పుడు మనుషులు ఉన్నారు, గబుక్కుని ఎవరెవరు సిద్ధపడుతున్నారు వాళ్ళు తక్కువ మాయమైపోతున్నారు. ఎందుకు మాయమైపోతున్నారు? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, లేకపోతే ఇంకేదో చేశారా అంటే అదేం కాదు. వాళ్ళ సమయం అయిపోయింది. దేవుడు మనకి ఇక్కడ ఈ లోకంలో ఒక సమయం ఇచ్చాడు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు నీ సమయం, కాబట్టి ఈ సమయంలో నువ్వేం చేస్తావో చేసుకో అంటున్నాడు. లేదు మేము రాకడలు ఎత్తబడకపోయినా 7 ఏళ్లలో ఉంటాం, లేదా 1000 ఏళ్ళలో ఉంటాం అట్లా అనుకుంటా కాదు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనకిచ్చిన ఈ సిద్ధపాటు కాలంలో మనం సిద్ధపడకపోతే మనము ఇక్కడే ఉండిపోతామంట. అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదని మన ప్రభు మరి మన ఎన్నోసార్లు మరి బోధకుల ద్వారా కానీ, టీవీ మినిస్ట్రీస్ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ మనం ప్రార్థన చేస్తాం కదా. మండే వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయి ప్రభా, ప్రేయర్లని, మరి అదని ఇదని మరి వాక్య పరిచర్యలు ప్రతి దాంట్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నోసార్లు విన్నంత వరకు ఆహా ఓహో అనుకుంటాం. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాని సంగతే మర్చిపోయి మనము ఆత్మీయ స్థితిలో వెనకబడిపోయే స్థితిలో ఉంటామేమో అని దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మరి ప్రభు యొక్క హెచ్చరికను మనం గమనించుకుని దానిని మన హృదయాల్లోకి తెచ్చుకుని మరి ఆయన ఇచ్చినటువంటి మాటల ద్వారా, ఆయన ఇచ్చినటువంటి మరి స్థితుల ద్వారా మనం వెళుతూ అది కష్టమైనప్పటికీ మనం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా మనము రాకడలో ఎత్తబడగలిగే స్థితిలో ఉంటాము.
మనము సంఘము ఆయన మన వరుడుగా వస్తున్నాడు. ప్రభు మొట్టమొదటిగా బాలుడుగా వచ్చాడు, ఇప్పుడు వరుడుగా రాబోతున్నాడు, తర్వాత రారాజుగా రాబోతున్నాడు. కాబట్టి ఆ వరుడుగా వచ్చే ఆయనతో మనము పెండ్లి విందులో పాల్గొనాలటువంటి ఆశతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మనము సిద్ధంగా ఉన్నామా? ఆయనతో ఎగిరి వెళ్ళగలిగిన స్థితిలో ఉన్నామా? మనం ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. దేవుడు ఇన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా ఉన్నట్లు వాళ్ళకి ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది. తెలియని వాళ్ళకి తక్కువ పనిష్మెంట్ ఉండొచ్చేమో, కానీ అగ్ని అనేది కాలటం అనేది కాలుతుందని తెలిసి కూడా దాన్ని పట్టుకున్న వాళ్ళకి మూర్ఖత్వం అంటాం కదా, అటువంటి మూర్ఖత్వంలోకి మనం వెళ్లకుండా దేవుని యొక్క కృపా కనికరాలను బట్టి ఆయనతో పాటు మనము మరి ఆ విందు అంటే సాధారణంగా పార్టీలు అంటే ఏమవుతుందండి, విందు చేసుకుంటారు కదా, అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు. పార్టీకి వెళ్ళి ఎవరు ఏడ్చేవాళ్ళు ఉంటారు కదా, కానీ పార్టీలో ఎంతో సంతోషించారు. కానీ శ్రమ వచ్చినప్పుడు ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నీకు ఆ పార్టీ కావాలా లేకపోతే ఈ యొక్క శ్రమ కావాలా కోరుకోండి. ఇప్పుడున్న శ్రమల్లో తప్పించుకుంటే మరి ఈ శ్రమలో వద్దులు అనుకుంటే అసలైన శ్రమలు వచ్చినప్పుడు మనం అసలు తట్టుకోలేము. కాబట్టి చిన్న చిన్న శ్రమలు మనం తట్టుకోగలిగినట్లయితే మరి అటువంటి పెద్ద శ్రమ నుండి మనం తప్పించగల శక్తి గల దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదే కాకుండా మరి ఇప్పుడు చూడండి, ఎంతో మంది క్రైస్తవులు మరి ఎంతగానో ఇతరుల చేత బాధింపబడుతున్నారు. ఈ మధ్య నేను విన్నాను, ఎవరో ఒక ఆవిడ క్రికెట్ ఏదో జమీమానో ఎవరో అమ్మాయి క్రికెట్ లో మంచి వచ్చిందంటే ఏసఐ కృప వల్ల నేను చేశానందంట. ఏసఐకి ఎందుకు అన్నావు నువ్వు మత మార్పిడి చేస్తున్నావు? అసలు అక్కడ ఏమన్నా కనీసం మన కామన్ సెన్స్ అనేది లేదు వాళ్ళకి. ఆమె క్రిస్టియన్ కాబట్టి చిన్నప్పటి నుండి దేవునిలో పెరిగింది కాబట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించింది. ఆమెను ఎట్లా నీ దగ్గరకు వచ్చి ఇంకొక దేవుడికి చేస్తుంది? అదేం లేదు. అంటే క్రమం లేదు వీళ్ళకి. ఒక క్రమంలో వీళ్ళు ఇది కాబట్టి ఇట్లా చేస్తున్నారు. మా నాన్న ఇది, మా ఈయన కాబట్టి ఆయన మా నాన్న అంటాను, కానీ మరి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఈయన్ని మీ నాన్న అనలేదు, నువ్వు ఆయన్ని మీ నాన్న అన్నావు అంటే కాదు కదా. అంటే క్రైస్తవులకి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వచ్చినాయని మనము వెనకంచి వేసేసి జారిపోయి మరి వాళ్ళు చెప్పినట్లుగా సాతాను మనల్ని ఏ విధంగా అయినా సరే మరి ఈ యొక్క ఉచ్చుల్లో బిగించడం కొరకు మనల్ని ఏ విధంగానే సరే మనం వెళ్తున్న మార్గంలో ఉండి మనల్ని జారి పడవేసే స్థితిలో, మనల్ని తోసివేసే స్థితిలో మరి వాడు రెడీగా ఉన్నాడు. వాడు పనిచేస్తాడంట, 24/7 పనిచేస్తాడట. మనం ఏం చేస్తామండి, ఎక్కడికి వర్క్ వెళ్ళామంటే 8 hours పనిచేస్తాం. కానీ వాడు అట్లా కాదంట, 24/7 పనిచేస్తాడంట. కానీ ఏ నాడు కూడా మరి ఆత్మీయంగా పడిపోయిన వాళ్ళ గురించి పట్టించుకోడంట. ఆత్మీయ స్థితిలో ఎవరైతే ఎక్కుతున్నారో, ఎవరైతే సిద్ధపడతాకి రెడీ అవుతున్నారో వాళ్ళ గురించి, వాళ్ళని ఏ విధంగా లాగివేయాలా, ఏ విధంగా వాళ్ళ ఆ స్థితికి ఎదగకుండా చేయాలని వాడు చేసే ప్రతి ప్రయత్నంలో మనం ఎప్పుడు గెలుస్తామంటే దాన్ని ఎదిరించుకుని ముందుకెళ్ళినప్పుడే గెలవగలం. లేదు అంటే మరి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఇంకా మనకి లెగాలనేటువంటి ఆశ కూడా లేనటువంటి ఆ యొక్క డీప్ గా వెళ్ళిపోయేటువంటి స్థితి ఉంటుంది. మరి సాతానుకి నిర్మించబడినటువంటి ఆ మట్టులోని గొయ్యిలోకి మరి మనం అందరం పడిపోతాం. ఎందుకంటే వాడు అట్లా లాక్కుంటున్నాడు అనమాట. కాబట్టి మనం దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారమై దేవుడు చెప్పింది మనం విని ఈ పరిస్థితి నుండి నేను ఉండకూడదు ప్రభా, ఈ ఫెయిల్ అయిన స్థితిలో నేను ఉండకూడదు నాయన, ఎలాగైనా ప్రయత్నిస్తాను ప్రభా, నేను ప్రయత్నిస్తాను, నువ్వు సహాయం చేయండి. దేవుడు సహాయం చేస్తాడు మనకి. కాబట్టి మన ఆత్మీయ స్థితిని కాపాడుకుందాం, మన ఆత్మలను కాపాడుకుందాం. మన ఆత్మదీపం ఆరిపోకుండా మనం చూసుకుని మనకి ఇవ్వబడినటువంటి ఈ రక్షణ వస్త్రమును, పెండ్లి వస్త్రాన్ని మరి వీటిని ఏ విధంగా మనం కాపాడుకోవాలో మనము జాగ్రత్త కలిగి మెలుకోగలిగి మనం చూసినట్లయితే ఖచ్చితంగా రాకడలు ఎత్తబడగలిగిన స్థితికి మనం వస్తాము. కనుక రాకడ బహు సమీపంగా ఉంది కనుక మనలను మనం సిద్ధపరచుకోవటమే కాకుండా మన మీద బురద పడకుండా, మన వస్త్రము మురికి చేయబడకుండా మనం కాపాడుకుందాం. అట్టి ధన్యతలో దేవుడు మనలను
మన బిడ్డలను మన కుటుంబాలను నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. మనం ఇప్పుడు సన్నిధిలోకి వెళ్దామండి. మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడైనటువంటి ప్రభువుని స్తుతించుకుందాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నామని, ఆయన మధ్య ఎదుట ఉన్నారని, మనము మనసులో నిదానం కలిగిన వారమై ఆయనను చూడగలిగిన స్థితిలో మనం ఉండటకు మన మనసులను ఆయన మీద కేంద్రీకరించుకుందాం. ఒక ప్రెసిడెంట్ గారు వస్తేనే మనం ఎంతో ఇదైపోయి ఎదురుగుండా వెళ్ళి ఆయనతో మాట్లాడాలి, ఆయన చూడాలి అని ఆశతో వెళ్తూ ఉంటారు. మనుషులకి చిన్న ఘనతే, ఈ లోకంలో మాత్రమే ఘనత. దేవాది దేవుడు రాజాదిరాజుకు మరి ఆయనే స్వయంగా మనం చేస్తున్న సన్నిధిలోనికి వచ్చి ఉండగా ఆయనను కలుసుకోవాలనే ఆతృత, ఆయన చూడాలనే ఆశ, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన్ని స్వీకరించాలి, నేను సిద్ధంగా ఉండాలి. ప్రభు ఎప్పుడైనా ఏం మాట్లాడతాడో నాతో, నేను దాన్ని వినగలిగిన స్థితిలో ఉండాలని ఆయన మీద మన మనసును కేంద్రీకరించుకుని మనోనిదానం కలిగిందాం. మనోనిదానం కలిగిన మనము మన పాపములను మనము ఒప్పుకుందాం. నాయన పిరికితనంతో ఉంటే కూడా ప్రభా నాయన పరలోకంలో ప్రవేశింపలేరని చెప్పావు నాయన. మేము అనేకమైనటువంటి విషయాల్లో నీకు రాలేని పరిస్థితుల్లో పిరికితనంతో వెనుకకు ప్రభా నాయన మేము వెళ్తున్నామేమో నాయన, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ దినాల్లో మరి ఇటువంటి శ్రమలు వస్తాయని కూడా మాకు తెలుసు తండ్రి. మీరు ఎప్పటి నుండో చెప్తున్నారయ్యా, మేము పుట్టిన కానండి తల్లిదండ్రుల ద్వారానో, మరి బోధకుల ద్వారానో, మరి టీచర్స్ ద్వారానో, మాతోటి స్నేహితుల ద్వారానో వింటున్నాం నాయన. కానీ మమ్మల్ని మేము తండ్రి నాయన మార్చుకోగలిగిన స్థితిలో లేము కాబట్టి మీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము నాయన. మా తప్పులను మా పాపాలను క్షమించండి అయ్యా. ఈ నిమిషంలో నీవు బద్దె కత్తిరించినట్లయితే నా ప్రభా నా తండ్రి, నీ సన్నిధానంలో నేను కనపడగలిగిన స్థితిలో ఉండుటకు యోగ్యమైన పాత్రగా ప్రభా నాయన నేను ఉండాలని ప్రభా ఆశపడుతున్నానయ్యా. నన్ను క్షమించి నన్ను కడిగి పవిత్రపరచు ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. ఏ యోగ్యత లేని మాకు ప్రభా నాన్న నీ రక్షణ భాగ్యాన్ని ఇచ్చావయ్యా. నీ స్వహస్తాలతో మమ్మల్ని నిర్మించావు ప్రభా. నీ రక్తం అని ప్రభా మా కోసం ధారపోసిన దేవాది దేవా నాయన, ఎంతో విలువైనటువంటి నీ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించిన తండ్రి నాయన ప్రభా, నీ రక్తంతో మమ్మల్ని కడగండి నాయన, నీ రూపంలోనికి మార్చుకోనండి ప్రభా. నువ్వు క్షమించి మమ్మల్ని కడగమని ప్రభుని వేడుకుందాం. నీ చేత కడగబట్టకు నీ సన్నిధానానికి వచ్చి ఉన్నామయ్యా. నీ సన్నిధి కాంతితో ప్రభా మాలో ప్రభా మాకు కనపడినటువంటి ప్రభా అనేకమైన పాపాలు ఎన్నో దాగి ఉండొచ్చు ప్రభా నాయన. నీ యొక్క సన్నిధి కాంతిని మా మీద ప్రసరింపచేసి ప్రభా మాలో ఉన్న ప్రతి విధమైన దుర్గాణాన్ని ప్రభా మేము ఒప్పుకొని నాయన నీ చేత పరిశుద్ధం చేయబడిలాగున ప్రభా మాకు ఆశీర్వాదం దయచేయి తండ్రి అని ప్రభును వేడుకుందాం.
మేము అన్ని జన్లమైనట్లకి నాయన మమ్మల్ని ఏర్పరచుకున్నావు నాయన. నీ సన్నిధిలో మమ్మల్ని కూర్చుండి పెట్టుకుంటున్నావయ్యా, నీకు వందనాలయ్యా. కనికరించి మమ్మల్ని నీ రూపంలోనికి మార్చుకో తండ్రి. పాపపు ఒప్పుకోలు జరిగిన మనం ఒక తీర్మానం చేసుకుందాము. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలిగిన స్థితిలో నన్ను ఉంచు ప్రభువా. దావీదు మహారాజు చిన్నవాడే, ఆయుధాలు లేనివాడే, తన శరీరం రక్షణలో ఉండటానికి రక్షణ కవచము కూడా లేని బిడ్డే కానీ ప్రభా నాయన. కానీ అక్కడ ఎదుట ఉన్న గొల్లియాతును చూడలేదయ్యా. ఎదురు ఉన్న కష్టాన్ని చిన్న కష్టమైనా మేము పెద్ద గొల్లియాతుల్లాగా తండ్రినైనా మేము ఊహించుకుని ప్రభా నీ నుండి పారిపోయేటువంటి మరి ఎంతో మరి ట్రైనింగ్ అయినటువంటి సైనికులు పారిపోయారట ప్రభా. అప్పుడు మేము కూడా క్రైస్తవులము, ట్రైనింగ్ అవుతున్నాము, బైబిల్ చదువుతాం, ప్రార్థన చేస్తాం, కానీ ఏదన్నా వచ్చినప్పుడు తండ్రి నీ నుండి పారిపోతున్నాం ప్రభా. ఈ కష్టాన్ని ఎదిరించలేని స్థితిలో ఉన్నాం మేము తండ్రి నాయన పారిపోయే స్థితిలో ఉన్నామేమో నాయన. అటువంటి స్థితిలో లేకుండానట్లు ప్రభా, లేకుండా ఉండాలని నేను తీర్మానించుకుంటుండగా నా ప్రభా, మాకు ఆత్మను బలపరిచి నా ప్రభా మేము నిన్ను చూడగలిగిన స్థితిని నా తండ్రి నాయన, నా తండ్రి నీ మీద ఉన్నటువంటి విశ్వాసము బలముగా ఉండగలిగిన స్థితిని మాకు దయచేయి తండ్రి అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. దావీదు మహారాజు లాగా తండ్రి నాయన నిన్ను మాత్రమే చూడగలిగిన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నేను తీర్మానించుకుంటున్నానయ్యా, సహాయం చేయి. తీర్మానించుకున్నాం మనము ప్రభువునకు మనలను మనము అప్పగించుకుందాం. మనము సంపూర్ణ సమర్పణలో ఉన్నప్పుడే ప్రభు ఏదన్నా చేయగలడు. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఒక మరి స్వతంత్రం అనేటువంటి లక్షణాన్ని ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నీకు స్వతంత్రత ఇచ్చి ఆయన నీకు వ్యతిరేకంగా చెయ్యడు. కనుక మనలను మనము ఆయనకు సమర్పించుకుని ప్రభా ఇదిగో నా చిత్తం నీ చిత్తంగా చేసుకోను ఆయన అన్నప్పుడు ప్రభు మనలను సంపూర్ణంగా శుద్ధి చేయగలిగినటువంటి స్థితిని మనం సంపాదించుకోగలం. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదది, నా ఇచ్చయున్నటి నా హృదయ మిదిగోని కేయది రాజా కియా సింహాసనమో, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ. ప్రభువా నా ఇష్టం ఇలా ఉండాలి అలా ఉండాలని నాయనా అనుకునే నా ఇష్టాన్ని నీ ఇష్టంగా చేసుకోనాయనా అని ప్రభునకు మన ఇష్టాన్ని సమర్పించుకుందాం. మనకంటే మన తండ్రికి మన యొక్క బాగోగులు తెలుసు. మనం కొంచెం మాత్రమే ఆలోచించగలం, కానీ ఆయన యొక్క కార్యములు మన కార్యముల కంటే ఎంతో గొప్పవైనవి. మన యొక్క భవిష్యత్ అంతటినీ ఎరిగిన దేవుడు మనకి ఏమి ఇవ్వాలో మనం పుట్టక ముందే మన కొరకు అన్ని ఏర్పాటు చేసిన తండ్రికి మన ఇష్టాన్ని మన హృదయాన్ని సమర్పించుకుందాం. నన్ను కడుగు ప్రభా, నీ ఇష్టంగా చేసుకో ప్రభా. ఎందుకంటే నువ్వు ఎంతో మరి నువ్వు చేయలేని కార్యం అంటూ ఏది ఉండదు ప్రభా. మా చిన్న ఈ మెదడుకు ప్రభా నాయన
మా యొక్క లెవెల్కు సంబంధించిన ఆలోచనలే వస్తాయి కానీ ప్రభా నీ చేతి అయితే ప్రభా నాయన సమస్తము చేయగలవాడు. మమ్మల్ని ఎంత ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించగల శక్తి గల దేవుడు నాయన. మా ఎడల కృపను కనపరచండి నాయన. మమ్మల్ని కడగండి నాయన, నీ రూపంలోకి మార్చుకొనండి అని ప్రభునకు మనల్ని మనం సమర్పించుకుందాం. సమర్పించుకున్నా మనము ప్రభుని వేడుకుందాం. నాయన తండ్రి, ఈ చిన్న చిన్న కష్టాలే మేము భరించలేని స్థితిలో ఉన్నామయ్యా. ఆకలేస్తే తట్టుకోలేము నాయన, దెబ్బ తగిలితే తట్టుకోలేము నాయన, ఎవరైనా ఒక మనిషి ఒక మాట అంటే తట్టుకోలేం ప్రభా. అలాంటిది 7 ఏండ్ల శ్రమలో, మహాభయంకరమైన శ్రమలో అని ప్రభా వింటున్నామయ్యా. ఆ శ్రమలను తప్పించుకోవటం మాకు ప్రభా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. నాయనా నీ రాకడలో మేమందరం ఎత్తబడాలి ప్రభా. మేమే కాదు ప్రభా, మా కుటుంబాలన్నీ ఎత్తబడాలి నాయన. ఒక్క డెక్క కూడా విడవకుండా సహాయం చేయి ప్రభా అని ప్రభుని వేడుకుందాం. పరిశుద్ధుడా, ఎన్నో మార్లు నేను తప్పిపోతున్నానయ్యా, బలహీనమైపోతున్నామయ్యా తండ్రి. శత్రువు యొక్క బలాన్ని చూసి తండ్రి నాయన మేము తండ్రి నాయన బలహీనం అయిపోతున్నాము. దానికి తగినట్లుగానే ప్రభా శత్రువు ఎంతో విజయోత్సాహంతో ఊరేగుతున్నాడు నాయన. మమ్మల్ని అడగద్రొక్కటానికి వాడు వస్తున్నాడు ప్రభా. వాడి క్రియలను లయపరచు తండ్రి అని ప్రభుని వేడుకుందాం. నాయన నీ ఏర్పాటు జనాంగాన్ని ముట్టుకున్న వాడిని ప్రభా నాయన, నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడని ప్రభా వాగ్దానం చేస్తున్న తండ్రి నాయన, నీ బిడ్డలను ప్రభా నా తండ్రి ధ్వంసం చేయటకు నాయన దుష్టుడు బయలుదేరి ఉండగా వాడి క్రియలను లయపరిచి నీ బిడ్డలమైన మాకు ప్రభా నాయన శోధనలో కూడా తప్పించుకుని మార్గాన్ని ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, ఆ మార్గాన్ని మాకు బోధించి నాయన ఈ శోధనను తప్పించుకుని నా ప్రభా దుష్టుడి నుండి తప్పించుకుని నీ బిడ్డలముగా నా ప్రభా నీ వెలుగుని ఇతరులకు ప్రసరింప చేయగలిగిన స్థితిలో మేము ఉండనట్లు ప్రభా మా ఆత్మలను బలపరచు తండ్రి అని ప్రభుని వేడుకుందాం. మా జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన శ్రమను ప్రభా నా తండ్రి మేము వంక పెట్టుకుని మేము తండ్రి లేవలేని స్థితిలో ఉన్నామేమో నాయన, కనికరించండి, లేవనెత్తండి నాయన. నీలో మేము బలముగా నిలబడగలటకు కృప చూపండి రాజా. నీ బలాన్ని మాకు ఇవ్వండి ప్రభా నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఏ యోగ్యత లేని మాకు జీవ కిరీటం ఇస్తానన్నావు ప్రభా. నీకు వందనాలయ్యా. దీవించండి ప్రభా నాయన. ఆ యోగ్యతను సంపాదించుకునే స్థితిని మాకు దయచేయి తండ్రి. నీ కొరకు మార్గాన్ని సిద్ధపరచగలిగిన స్థితిలో మేము ఉండాలి ప్రభా. నీకు సమీపంగా మరి తండ్రి మేము నడవగలిగిన స్థితిలో మేము ఉండాలి నాయన. మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మా కుటుంబాల మీద, మా హృదయాల మీద, మా ఆత్మల మీద నీ వెలుగును ప్రసరింపచేయి రాజా. మా బిడ్డలు ప్రభా తెలియక ఏమన్నా తప్పులు చేస్తుంటే వారిని కూడా క్షమించండి. మేము కూడా ప్రభా నా తండ్రి తెలిసి పెద్దవాళ్ళమై కూడా ఎన్నోసార్లు ఎన్నో తప్పిదాలు చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించి నా ప్రభా నా తండ్రి నాయన నీ రూపంలోకి మేము మారి నాయన నీవు వచ్చినప్పుడు నిమిషంలో రెప్పపాటున మేము మార్పు పొంది నీ దగ్గరికి రాగలుగుటకు నా తండ్రి కృపను కనపరచండి అయ్యా. ప్రకటన గ్రంథంలో నాయన ఆ సంఘం అనే స్త్రీ తండ్రి నాయన బిడ్డను కనగానే మింగివేయాలని దుష్టుడు ఎదురుగుండా కూర్చున్నాడట ప్రభా నా తండ్రి. కానీ నాయన ఆ బిడ్డ ఇలా ప్రస్తుతం అవటమే నీ దగ్గరికి కొనిపోబడ్డాడని మేము వింటున్నామయ్యా.
అట్టి కొనుకోబడగలిగిన స్థితిలో ప్రభా మేము ఉండగలుగుటకు మమ్మల్ని నువ్వు ఏర్పరచుకోండి ప్రభా, మమ్మల్ని సిద్ధపరచుకోండి నాయన. సంఘానికి నువ్వు సహాయం చేసే దేవుడు అన్నందుకు నీకు వందనాలు. మా సంఘంలో ఉన్నట్టు లోటుపాట్లను తీర్చండి, దిద్దండి ప్రభా. మేము ఈ లోక సంబంధమైన వాటి కోసం ఎదురు చూస్తూ నాయన ఆత్మీయమైన సంగతుల నుండి జారిపోతున్నామేమో, మమ్మల్ని మేము గమనించుకునే స్థితిని మాకు దయచేయి తండ్రి. సర్వశక్తి గల తండ్రి నీకు వందనాలు. వేడుకున్న మనము స్తుతించుకుందాం. పరిశుద్ధుడా, ఈ దినమున మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. నీ మార్గాన్ని సిద్ధపరిచే విషయంలో ప్రభా నాయన మా ఆత్మలు మేము పోగొట్టకుండా ఉండాలని ప్రభా మాతో మాట్లాడిన తండ్రి. మా ఆత్మల విషయమై మేము జాగ్రత్త తీసుకుంటకు మా కన్నులు తెరిపిస్తున్న తండ్రి, నీ పావన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. సమయం లేదు లేదు అని ప్రభా ఎప్పటి నుండో చెప్తున్నప్పటికీ నాయన నీ బైబిల్లో చెప్పిన ప్రతి ఒక్క కార్యము ప్రభా నెరవేరుతుంది కాబట్టి నాయన ఇది సమయము అని మేము గ్రహించుకోగలిగి నీ ప్రభా నా తండ్రి నాయన నీ వాక్యాన్ని చదువుతూ నీలో ప్రభా నిలబట్టు ప్రభా నా తండ్రి మమ్మల్ని ఉండమని నువ్వు హెచ్చరించుతున్న దేవాది దేవా, నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ నీ రాకడకు స్థిరపరుస్తాకి ప్రభా నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మేము ఏ యొక్క పొరపాట్లు చిక్కుకుపోయి నా తండ్రి బంధకాల్లో ఉండిపోయామో నానా తండ్రి, కానీ మాకు ఒక నిరీక్షణ దయచేసిన దేవాది దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని లేవనెత్తండి, నీలో నిలబెట్టుకోండి ప్రభా, నీకు వందనాలు. మమ్మల్ని ఇంకను ఈ లోకంలో సజీవులుగా ఉంచావు ప్రభా, ఇంకను మాకు సమయం ఇస్తున్నావు తండ్రి, నీకు వందనాలయ్యా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించిన ప్రభా నా తండ్రి, జ్ఞానంతో మనం తండ్రి నాయన మా ఆత్మను రక్షించుకోగలుగుటకు నీ కృపను కనపరచండి అయ్యా, నీకు వందనాలు. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఉండి ప్రభు మనతో ఏమి మాట్లాడినాయన్నారో వినగలుగుటకు వినగల చెవిని, గ్రహింపగల మనసును దయచేయమని ప్రభుని అడుగుతూ ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాం.
త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. త్వరగా వచ్చు ప్రభువా చురుకు, త్వరగా వచ్చు ప్రభువా చురుకు. తన మిమ్ము మేం త్వరపడగలము, చురుకుదన మిమ్ము మేము త్వరపడగలము. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా నాయన నా తండ్రి. కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు మాకు తోడే అన్న దేవానికి వందనాలు. మేము వినిన వాక్యాన్ని మనసులో ధ్యానించుకుని నాయన నువ్వు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటున్నా ప్రభా. రాకడకు మేము సిద్ధపడగలిగి అనేకులకు ప్రభా నా తండ్రి మార్గాన్ని చూపించగలిగి నా తండ్రి నీ రాకడకు ప్రభా మార్గాన్ని సిద్ధపరచగలిగిన స్థితిలో ప్రభా మేమందరం ఉన్నట్లు మా అందరిని కూడా నువ్వు కనికరించి సహాయం దయచేసి మమ్మల్ని సిద్ధపరచమని నాయన నీ రాకడలు ఎత్తబడగలిగే గొప్ప ధన్యతను మా అందరికి దయచేయమని, అన్ని విషయాల్లో నీవే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.